మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై బీజేపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తుమ్మల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. కౌలు రైతుల విషయంలో సీఎం రేవంత్ ఒక్క మాట, వారి మంత్రులు ఇంకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తుమ్మలది తుమ్మితే ఊడిపోయే పదవిని ఎద్దేవా చేశారు. తన పదవి ఎక్కడ పోతుందనే భయంతో తుమ్మల మాట్లాడుతున్నారన్నారు. సొంత జిల్లాలో పంట నష్టపరిహారం అందించలేని దుస్థితిలో తుమ్మల ఉన్నారన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక సీనియర్ మంత్రిగా అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఈ రకంగా సన్నాయి నొక్కడం, ఈ రకంగా తప్పించుకునే ధోరణి మాట్లాడడం బాధాకరంగా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తుమ్ముతే ఊసిపోయే పదవి అది. తుమ్మల నాగేశ్వరరావు పదవి తుమ్ముతే ఊసిపోయే పదవి వారికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్లో వారికి ఎక్కడ కూడా ఢిల్లీ దాకా వారికి సంబంధాలు లేవు కాబట్టి వారు కేవలం మెరిసి మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందన్న బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడి ఉంటారు. నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ రైతుల కోసం మీరు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉండవు. మీ సొంత జిల్లాలో ముంపుకు గురై వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే మీ సొంత జిల్లాలో ఇప్పటి వరకు నువ్వు కనీసం తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సొంత జిల్లాలో కూడా మీరు వారికి పంట నష్ట పరిహారం ఇప్పించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మంత్రిగా ఎలాంటి